వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజా రాజకీయ పరిణామాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రక్షాళన అనేది మొదలుపెట్టింది. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటివరకు ఉన్నటువంటి కేటీఆర్ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి మీ యొక్క కేసీఆర్లో ఇంత మార్పు ఏంటి, కారణం ఏంటి? కుటుంబ పాలన అని చెప్పేసి అందరూ అంటున్నారని చెప్పి కుటుంబ వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టేసి బయట వ్యక్తులకి ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో ఉద్యమకారులకి అవకాశం కల్పిస్తా అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుంది? దీని మీద యొక్క ప్రజల ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం బుద్ధి వచ్చింది అనుకోవచ్చు. సీరియస్లీ అంటే ఇంతకుముందు కుటుంబ పాలనే చేశాడు అనడం ఏంటి, వాళ్ళకి అన్నీ ఇచ్చుకోవడం చేసుకోవడం చేశాడు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన కనీసం ఇప్పుడు బయట వాళ్ళకి ఇచ్చినామన్న పేరే కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి కాళ్ళు గడిగి నెత్తించలుకునే వాళ్ళే, అంతే. పెత్తనం మాత్రం ఆయనదే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే టీడీపీ ఆంధ్రాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీని. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా బలోపేతం అవుదామని ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ టీడీపీ బలోపేతం అయితే ఎట్లా బీఆర్ఎస్కి అడ్రస్ లేదు. ఆఫ్ కోర్స్ ఎందుకు అడ్రస్ లేదు అంటే అక్కడ ఆయన వాళ్ళు పెట్టుకున్న నాయకులు కూడా అడ్రస్ లేని వాళ్ళు ఎవడెవడికి తెలియదు, వీళ్ళు ముగ్గురు నలుగురు తప్పితే. సో ఈ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీకి ఆల్రెడీ మంచి క్యాడర్ ఉంది, మనకు కొంచెం చెప్పుకోదగ్గ నేతలు ఉన్నారు, బాగానే ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు టీడీపీకి ఇక్కడ అధికారం లేని టైంలో చాలామందిని బెదిరించి ల్యాండ్ లాక్కున్నాడు. అదే మన భవ్య సిమెంట్ అధినేత, ఆయన కూడా ఇబ్బందులు పెట్టడం, అటు షేర్లింగంపల్లి సైడ్ ఇంకా బోల్డంత మంది. బాబు లేడు కదా, అక్కడ లేడు ఇక్కడ లేడు, వీళ్ళని ఏం చేద్దామని చెప్పేసి అందరినీ బెదిరించడాలు, లొంగని వాళ్ళని దోచుకోవడాలు, ఇబ్బందులు పెట్టడాలు, జైలుకి వెళ్ళడాలు, కేసులు పెట్టడాలు అన్నీ చేశాడు. సో చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో ఎలా అయితే జగన్ రుణం తీర్చుకున్నాడో ఇక్కడ కూడా కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా అన్నాడు చాలాసార్లు, తూమి బతుకులు జడా అన్నాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన ఈయన ఈ చంద్రబాబు నాయుడు అది, ఈ చంద్రబాబు నాయుడు ఇది, అసలు ఎన్ని మాట్లాడాడు. అయినప్పటికీ ఆయన విఘ్నతతో అమరావతి ఓపెనింగ్కి పిలిచాడు. పోనీలే రాజకీయం అన్నాక వాడిని అనుకుంటాం, మనుషులే కదా అని. కానీ వీళ్ళు మారలా. సో ఎప్పటికైనా వీళ్ళకి ఒక ఆన్సర్ అనేది చెప్పాలి. అండ్ ఇక్కడున్న నేతలందరికి కూడా ఒక అండ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ బాబు వస్తే తలసాని గారు ఎందుకు ఉంటారు బీఆర్ఎస్లో? ఆల్రెడీ మల్లారెడ్డి ట్రై చేస్తున్నాడు ఏటో వెళ్దామని చెప్పేసి. కాకపోతే మళ్ళీ అదో ఫైట్. తలసానికే ఇంపార్టెన్స్ ఇస్తారు తెలంగాణ ఇది, ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత ఆయన నీడలాగా చాలాసార్లు తలసాన్నే పంపాడు ఈయన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో. సో ఒకవేళ టీడీపీ ఇక్కడ వస్తే తలసాని గారు మళ్ళీ టీడీపీలో పార్టీలో చేరితే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా తలసాని ఉండే అవకాశం ఉండొచ్చు. మల్లారెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరున్నా ఒకటే వాళ్ళంతా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా టీడీపీ ఇక్కడ మళ్ళీ తన యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఆంధ్ర పార్టీ అనే ఫీలింగ్ రాదా తెలంగాణ వాళ్ళకి? తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర పార్టీ అనే ఫీలింగ్ రాదా అని అనుకుంటున్నాం కదా. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉంది, అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉంది, నేషనల్ పార్టీ టీడీపీ కూడా నేషనల్ పార్టీ. మరి అంతే ఆ ఫీలింగ్ అనేది. ఇప్పుడు పొరపాటు బీఎస్పీ గెలిచింది అనుకోండి, యాప్ గెలిచింది అనుకోండి, ఢిల్లీ పార్టీ ఆ పార్టీ అని అనుకోం కదా. అదంతే. ఏ పార్టీ అయినా సరే నా 2 రాష్ట్రాల్లో ఉంది. ఇంకా పైగా మన తెలుగు పార్టీ ఆల్రెడీ ఈ ముక్కని పాలించిన అనుభవం ఉన్నోడు, అంతే కదా. ఈ ముక్కలో కూడా ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు పాలించాడు. సో బెటరే, తప్పేం లేదు. ఇంకా ఇక్కడ ఇంకా ఈవెన్ జగన్ కూడా రావచ్చు, నేనేం వద్దనట్లా. జగన్ కూడా ఇక్కడ ఇంకా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, ఆయనకు సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా ఉన్నారు. అందుకే మన షర్మిల ప్రయత్నం చేసింది అఫ్ కోర్స్. సో ఇంకా బాబుకు సంబంధించి వైఎస్ఆర్కి సంబంధించి ఆ ఉనికి ఇక్కడ ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గం తెలిసి చెందిన అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయటం, ఇంకొక బీసీ నాయకుడిని కూడా ఒక ప్రధానమైనటువంటి ఇదిలో తీసుకునే ఉద్దేశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఈ క్రమంలో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే కుల సమీకరణాలు, ఈ దొరపాలన అనేటువంటిది ఏదైతే ఉందో
ఆ యొక్క మార్క్ ఆ యొక్క ముద్రని చెరిపేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చెరిపేయడానికి ఇది ఒక వ్యూహం అంతే. జస్ట్ అట్లా పెట్టారనుకోండి, జనాలు పిచ్చోళ్ళయి నమ్మేసి అబ్బా మా సార్ ఎస్సీకి ఎస్టీకి బీసీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుండో అని చెప్పి అనుకొని కేసీఆర్ దేవుడు అని అనుకోవాలి. ఆయనకి ఇది బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. అవును, కనీసం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడినన్నా చేయనివ్వండి, తప్పే ఉంది. అవును, అవును. మాట ఆల్రెడీ ఇచ్చాడు కానీ ముఖ్యమంత్రిని చేయలే, ఇప్పుడు అధ్యక్షుడిని చేస్తున్నాడు. ఇది కూడా ఆయన వ్యూహమే, గెలుపొందాలన్న వ్యూహమే. కానీ ఎన్ని పావులు కదిపినా బీఆర్ఎస్కి ఇక్కడ అడ్రస్ అనేది లేదు, ఉండదు, రాదు. అది 100%. ఈయన తెల్లారితే ఇంకా జైలుకు పోలా, యాక్చువల్లీ నిన్నో మొన్నో పోవాల్సింది, ఇంకా పోతాడు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ అనగానే గుర్తొచ్చేది కేసీఆర్, కేటీఆర్, తర్వాత హరీష్ రావు, కవిత, ఇంకో వ్యక్తి సంతోష్ రావు. సో ఈ ఐదుగురు కూడా పక్కన పెట్టే ఉద్దేశం ఉంది. కేసీఆర్ ఒక్కడే ఉంటాడు, ఈ మిగతా వీళ్ళందరూ కూడా ఉండరు, తెర మీద ఉండరు, తెర వెనకే ఉంటారు కానీ తెర ముందు ఉండరు అనేది ఇప్పుడు మాకు వచ్చిన వార్తలు. సో ఇవి నిజానికి ఇంత జెన్యున్గా ఆయన పక్కన పెడుతున్నాడు అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవాలి? ఎంత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా మనకి సోనియా గాంధీ గుర్తొస్తుంది. అవునా కదా? ఆ కాలం మీకు తెలిసిందే కదా. మీరు ఉండొద్దు అని చెప్పేసి అంటే సరే ఉండను, ఈయన పెడుతున్నా అని చెప్పి ఆయన నోరెత్తాడు, మొత్తం ఈవిడే నడిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. ఎంత అయినా ఎంతమందిని పెట్టినా మళ్ళీ ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయి. అది ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ని కూడా ఫోన్ ట్యాపింగ్ గీన్ ట్యాపింగ్ ఏదో చేసి బెదిరించే దగ్గర పెట్టుకున్నాడండి. లైక్ ఏ స్లేవ్ పని చేస్తున్నాడు అంతే. లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్కి ఈయన మీద ఏమీ లేదు. ఎప్పుడు 2000 ఓట్లు వచ్చినా సరే నేను ప్రైవేట్గానే ఉంటా, నీతో కలవా అనుకున్నాడు. సడన్గా ఎట్లా కలుస్తాడు? అది ఎలక్షన్ల ముందు. ఆయన ఇంకా కలవాలనుకుంటే బీజేపీలో చేరొచ్చు. అవును, ఇంకా మంచి మంచి పార్టీలు ఉన్నాయి, చేరొచ్చు. బీజేపీలో చేరితే నన్ను అడిగితే ఎంపీకి కూడా గెలిచేవాడేమో చెప్పలేము, అంటే మంచి ఓట్లు వచ్చి. సో ఈయన దగ్గరకు వచ్చాడు అంటే ఏదో ఒకటి ఉంది, బ్లాక్ మెయిల్ రాజకీయం, హిందూ వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఉంది. మళ్ళీ ఇంకా ఆయన మీద ఇన్ని ఉన్నాయి. సో బీజేపీకి చేరే అవకాశం లేకుండా ఇటు వచ్చాడని అనుకుంటున్నారు జనాలు. కానీ ఈయన ఏదో బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నాడు, లేకపోతే అంత సీన్ కాదు అసలు. ఆయన ఎప్పుడూ లొంగలేదండి. ఆయనకి 1000 ఓట్లు వచ్చినా సరిపెట్టుకున్నాడు, కానీ మళ్ళీ పోటీ చేశాడు, సరిపెట్టుకున్నాడు, కానీ ఎప్పుడు అట్లా చేయలే. సో సంథింగ్ హ్యాపెండ్ అని అనుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇంకో బీసీ నేతని ఎత్తుక్కొని వాళ్ళిద్దరిని పెట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళు అని చెప్తారు. ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తాడు, ఏసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తాడు. అలా ఇవ్వడంతో ఏంటంటే మోస్ట్లీ రెడ్డి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు కాకుండా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి లైక్ ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళనో ఎవరెవరినో తీసుకొని వాళ్ళకి బాగా ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దళితులు దూరం అయ్యారు నాకు అని అర్థమైంది ఆయన, అందుకని చెప్పేసి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో నీకు ఓట్లు వచ్చాయి కాదనం, కానీ ఎక్కడ రూరల్లో ఏ రైతు కానీ వీళ్ళు కానీ ఎవరు వేయలా. సో దళితులు నాకు దూరం అయ్యారని అనిపించింది, అందుకని చెప్పేసి. ఓకే, ఇది అండి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన చేస్తుందో దానికి సంబంధించినటువంటి వార్తలు. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.